హాయ్ అండి. నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు నిన్న మంగళగిరి రావటం జరిగింది. వైఎస్ఆర్ గారి 75వ జన్మదినం సందర్భంగా షర్మిల గారు ఆయన తీసుకురావడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ సీఎం, ఈవిడేమో ఏపీ కాంగ్రెస్ ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల గారు. సో ఆ సందర్భంగా ఆయన వచ్చి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పులివెందులకి రాజీనామా చేస్తాడు, ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం ఉంది, ఎంపీగా అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తాడు, ఆయన కనుక జగన్మోహన్ రెడ్డి కనుక వైఎస్ఆర్సీపీ ఎంపీగా కడపలో పోటీ చేస్తే మా పార్టీ తరపు నుంచి షర్మిల గారిని నిలబెడతాము, ఊరూరు తిరిగి నేను జెండా పట్టుకు తిరిగి షర్మిల గారిని గెలిపించుకుంటానని చెప్పి మాట్లాడటం జరిగింది. అసలు ఏంటి ఈ అవినాష్ రెడ్డి ఎందుకు రాజీనామా చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎంపీగా ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు రాజీనామా చేస్తున్నాడు, మరి ఎమ్మెల్యేగా భారతిరెడ్డి ఎందుకు నిలబడుతుంది, భారతిరెడ్డిని నిలబెడతారంట, అసలు భారతిరెడ్డి ఎమ్మెల్యేగా నిలబడి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా నిలబడితే కడప పులివెందుల్లో ఆ 2 స్థానాలు గెలుస్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో, అసలు ఏంటి దీని గురించి మీరు ఎలాంటి విశ్లేషణ చేస్తారు? ఇక్కడ నిన్నటి రోజున మన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి అయితే రావడం జరిగింది. ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన షర్మిల గారి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయండి. దానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పులివెందులకి శాసనసభ నుంచి ఏదైతే ఉప ఎన్నిక వస్తే అదేవిధంగా కడప పార్లమెంటుకు కూడా ఉప ఎన్నిక రావచ్చని నేను పత్రికల్లో న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉన్నాను. ఒకవేళ అదే జరిగితే 100% అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేసి షర్మిలమ్మ గారిని గెలిపించే బాధ్యత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడాను నేను తీసుకుంటాను. అదేవిధంగా రాష్ట్రంలో గ్రామాన తిరుగుతూ 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి బాధ్యత మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి వ్యాఖ్యలు అయితే చేశారండి. ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వార్తా ఛానల్ ఏవైతే ప్రసారం చేస్తూ ఉన్నాయో అసలుకి కడప లోక్సభకి ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది, అదేవిధంగా పులివెందుల శాసనసభ స్థానానికి ఈ యొక్క ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న ఎన్నికైన ఏదైతే ఫలితాలు ఉన్నాయో వాటిని చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్కడా లేని విధంగా ఈరోజు 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి. అటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారిని యొక్క ఏదైతే ఉందో అసెంబ్లీలో ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆయన మీద ఉన్న కేసు నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, అసలు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయిన రోజుల్లో రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క పులివెందుల స్థానానికి రాజీనామా చేసేసి కడప పార్లమెంటు స్థానానికి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నట్లు అనేక ప్రముఖ వార్తా ఛానళ్ళు రావడం జరిగింది. తద్వారా ఢిల్లీలో ఏమైనా లాబింగ్ చేయడం కానీ, అదేవిధంగా ఢిల్లీ పెద్దల సమక్షంలో ఏమన్నా వాళ్ళ చుట్టూ తిరిగితే ఏదన్నా కేసుల నుంచి కొద్దిమేర ఉపశమనం కలగొచ్చా అన్న ఒక చిన్న ఆలోచన అని చెప్పేసి భావించుకోవచ్చండి. కేసుల గురించి ఓకే అండి, ఆయన మీద అంతకుముందు ఉన్న 31 కేసులు వాటి గురించి తప్పించుకోవడానికి ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు దాదాపు 15 లక్షల కోట్ల కుంభకోణాలు రాష్ట్రంలో జరిగిపోయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ పాత్ర ఉంది. అన్ని కుంభకోణాలు వెనక కూడా జగనే కనిపిస్తున్నారు. అన్ని కుంభకోణాలు జగన్ వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. ఏ మంత్రి చేసినా, ఎమ్మెల్యే చేసినా, ఎంపీ చేసినా ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి, ముఖ్య వాటాదారుడు జగన్మోహన్ రెడ్డి అని. మరి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తన పాత కేసుల గురించి ఢిల్లీ పారిపోయినా కానీ ఇక్కడ ఇప్పుడు కొత్త కేసులు ఏవైతే ఆయన మీద నమోదు కాబోతున్నాయో వాటి నుంచి అయితే తప్పించుకోలేడు కదా. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా పోటీ చేసేంత మాత్రాన గెలుస్తారా లేదనేది ఒక ప్రశ్నార్థకం. అక్కడ కడప ప్రజలు ఇచ్చే తీర్పును బట్టించి ఉంటుంది. ఈరోజు కడప ప్రజలు కూడా చాలా వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో చీలికలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ గమనించారు. ఏదో మీరు చూస్తే అవినాష్ రెడ్డి గారు చాలా స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగిందండి. ఈసారి మరలా ఉప ఎన్నిక జరిగితే గెలుస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకం. అదేవిధంగా ఢిల్లీ వెళ్ళినప్పటికీ ఈరోజు ఎవరైతే ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఉన్నారో అధినాయకత్వం స్వాగతించే పరిస్థితి ఉందా లేదా? గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దగ్గరికి చేరదీసుకొని రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టినప్పటికీ కూడా ఆయన కేసుల నిమిత్తం ఆయన చేరదీశారని చెప్పి చాలా బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు ఏ విధంగా స్వాగతిస్తారు వాళ్ళు?
ఏం చూసి స్వాగతిస్తారు? వీళ్ళకి ఎంపీల బలం ఉందా? ఏ విధంగా బలం లేనటువంటి వ్యక్తుల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చీకొట్టిన వ్యక్తుల్ని ఏ విధంగా స్వాగతిస్తారండి ఈరోజు? వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది ఈరోజు? వాళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కదా ముఖ్యం వాళ్ళందరికీ కూడా. దీన్ని బట్టించి కూడా వాళ్ళు కూడా స్వాగతించే పరిస్థితి లేదు. ఇంకోటి మీరు చెప్పింది ఏదైతే ఉందో, రాష్ట్రంలో కేసుల పరిస్థితి ఏంటి అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా అన్ని ప్రత్యేకమైన శాఖల్లో ప్రతి శాఖలో కూడా భారీ కుంభకోణం మాట జరిగిన మాట వాస్తవం. ఈరోజు సిఐడి కూడా వాటన్నిటి కేసులు ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రతి శాఖలో మైన్స్ శాఖ కావచ్చు, డిజిటల్ కార్పొరేషన్ కావచ్చు, పౌర సరఫరాల శాఖ కావచ్చు, మద్యం శాఖ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఇన్ని కేసులు రిజిస్టర్ అవుతుంటే దాదాపు 100 నుంచి 150 కేసులు నమోదవచ్చు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఐడి సంబంధించి సిఐడి ఏదైతే ఉందో చీఫ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు దాంట్లో అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షత వహిస్తుంది. ఢిల్లీ స్థాయిలో వాళ్ళకు బాధ్యత వహిస్తే రాష్ట్ర కేసులకి బాధ్యత ఎవరు వహిస్తారు, ఏ విధంగా తప్పించుకుంటారని చెప్పి చెబుతున్నారు. ఈరోజు వాటన్నిటికి కూడా తప్పించుకునే ఆస్కారాలు ఎక్కడ కూడా లేవు. ఈరోజు ప్రతి దాంట్లో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి దాంట్లో శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉంది. ఆ శ్వేతపత్రంలో ప్రతి ఒక్కరు కూడా చాలా తేటతెల్లంగా స్పష్టమవుతూ ఉన్నాయి. ఏ శాఖలో ఎంత మేర అవినీతి జరిగింది, ఎన్నెన్ని కుంభకోణాలు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా బహిర్గతంగా ప్రజల ముందు ఉంచడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ వదులుతారంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని అవినీతి చేసి ప్రజాధనాన్ని అన్ని వేల కోట్లు లూటీ చేస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకుంటారు, ప్రభుత్వ సంస్థలు ఏ విధంగా వదిలిపెడతాయి అని చెప్పేసి ప్రతి శాఖకు సంబంధించి ఫైల్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు. ఈరోజు మరో కోణంలో ఆలోచిస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వార్నింగ్ ఏదైతే ఉందో దాంట్లో అంతర్లీనంగా ఒక అర్థం ఏదైతే కనిపిస్తుంది ఏంటంటే, ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నట్లు, అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు. సో దానికి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే పరిస్థితి, ఎంపీగా పోటీ చేసే పరిస్థితికి వెళ్తున్నట్లు ఇది ఒక మరో కోణంలో మనకు అందుతున్న సమాచారం. ఈ రేవంత్ రెడ్డి వార్నింగ్, అవినాష్ రెడ్డి హత్య కేసులో జైలుకి వెళ్ళటం, వీటి గురించి ఏం చెప్తారు? అవినాష్ రెడ్డి గారి రాజకీయ చరిత్ర చూసుకుంటే ఈరోజు అనేక కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నారండి. దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఈరోజు వాళ్ళ తండ్రి గారు జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు ఆయన బెయిల్ మీద ఉండడం జరుగుతుంది. అటువంటి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈరోజు అవినాష్ రెడ్డి గారు కూడా అనేక ముందస్తు బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆయన దాదాపు A17 A7 గాను ఉండడం జరిగిందండి. ఈరోజు ప్రధానంగా మీరు గమనిస్తే హత్య కేసుతో పాటు ఈ యొక్క సివిల్ సప్లైస్ కేసులో కూడా ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అనేక కుంభకోణాల్లో కూడా అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ప్రతి దాంట్లో ప్రధానంగా వినిపించే పేరు ఏదైనా ఉందంటే అవినాష్ రెడ్డి గారి పేరు. ఇన్ని కేసులు తప్పించుకుని ఏ విధంగా బయటపడతారు? ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ స్థానంలో ఖచ్చితంగా కడప స్థానం నుంచి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అరెస్ట్ అయితే తదుపరి ఆ స్థానం ఎవరు తీసుకోవాలి, దాని భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా కాపాడుకోవాలి? రాష్ట్రంలో గెలిచిన 4 సీట్లలో కొద్ది గొప్ప అతి స్వల్ప మెజార్టీతో గెలిచిన సీట్ ఇదే, దీన్ని కూడా కాపాడుకోకపోతే ఇంకేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఆ స్థానం నుంచి ఆయన పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్లు చెబుతూ ఉన్నారండి. ఓకే అండి, మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి కడప స్థానానికి బదిలీ కడపలో పోటీ చేస్తే ఎంపీగా, పులివెందుల్లోనేమో భారతిరెడ్డిని పోటీ చేయిస్తామని చెప్పి అంటున్నారు, లేదా విజయం అంటున్నారు. విజయం అయితే పోటీ చేస్తారని నేను అనుకోవట్లేదు. పోనీ అలా అనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా, పులివెందుల్లో భారతిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణాలన్నీ బయటపడుతున్నాయి. రోజు రోజుకి కొన్ని వందల వేల కోట్ల కుంభకోణాలు ఆ ప్రభుత్వంలో జరిగినాయని బయటపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓటమి ప్రజలందరూ చూస్తున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు. హంతకుల్ని, రాక్షసుల్ని కలవడానికి జైలుకి వెళ్ళటం, జైలు దగ్గర నిలబడి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్లు ఇవ్వటం, ఇవన్నీ చూస్తున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కానీ భారతిరెడ్డిని కానీ గెలిపించే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి సునామీ చూసిన తర్వాత ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఆశలన్నీ అణగారిపోయాయండి. వాటన్నిటి కూడా కారణం ప్రజలకు వాటి మీద ఆశలు లేకనే ఎన్డీఏ పార్టీని గెలిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి పులివెందుల శాసనసభ నుంచి లోక్సభ ఎంపీగా పోటీ చేస్తే, ఏదైతే పులివెందుల శాసనసభ చూసుకుంటే ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కంచుకోట, అటువంటి కంచుకోటలోనే 60,000 మెజార్టీ. 60,000 మెజార్టీ అంటే చెప్పుకోదగ్గ మెజార్టీ కదండి. వాళ్ళకి ఏదైతే కంచుకోటగా చెప్పుకుంటున్నారో ఈరోజు వైసీపీ కంచుకోటల్లోనే చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. లోకేష్ గారికి మంగళగిరి కంచుకోట కాదండి, అటువంటిది రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ వచ్చింది. 90,000 మెజార్టీ, 93,000 పైచిలకు మెజార్టీ. ఏ విధంగా పులివెందుల్లో ఇన్ని స్కాములు కూడా బయటపడ్డ తర్వాత
ఎలా గెలిచే అవకాశాలు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. గడిచిన రోజుల్లోనే 60,000 మెజార్టీ వచ్చిందంటే ఇన్ని కుంభకోణాలు బయటకు వచ్చాయి, పులివెందుల్లోనే ఎన్నో అక్రమాలు జరిగాయని చెప్పేసి గవర్నమెంట్ చెబుతూ ఉంది. దానికి పులివెందులకు సంబంధించి ఏదైతే టూరిజం శాఖ రిసార్ట్స్లో కొన్ని వేల కోట్ల పెట్టుబడులు కావచ్చు, అవినీతి పెట్టుబడులు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ప్రజాధనం ఖర్చు పెట్టడం సుమారుగా 18 కోట్ల 20 కోట్ల వరకు ఓన్లీ పులివెందులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకే ఈ విధంగా ఖర్చు పెట్టి ప్రజా సొమ్ముని ఇంతగా దుర్వినియోగం చేయడం ప్రత్యక్షంగా చూసిన పులివెందు ప్రజలు వాళ్ళని గెలిపిస్తారా లేదనేది డౌట్ అండి ఈరోజు. ఓకే, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్యగోచరం అంటారు. 100% ఫలితాలు కాకుండా వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవే దానికి నిదర్శనం ఈరోజు. ఓకే, సో ఈ సందర్భంగా అయితే రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వార్నింగ్ అయితే సంచలనం రేపుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో డైరెక్ట్గా ఆయన వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. నేను వస్తాను, షర్మిలమ్మని నీ మీద పోటీ పెట్టి గెలిపిస్తాను, నువ్వు ఏ కారణం చేత ఎంపీగా పోటీ చేస్తున్నావో నాకు అనవసరం, కానీ నువ్వు ఎంపీగా పోటీ చేస్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థి షర్మిల నిలబడతారు, మా ఆంధ్ర ఏపీసీసీ ప్రెసిడెంట్ ఆవిడ పోటీ చేస్తారు, ఖచ్చితంగా నేను ఓడగొడతా జగన్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో చూద్దామండి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయో. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.